ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి, ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ, 1,05,000 సబ్సిడీ సార్. అది లోన్ సార్. 15,000 మేము కాంట్రిబ్యూషన్. అది దేని కింద వస్తున్నారు? సబ్సిడీ దేని కింద వస్తున్నారు? ఎంఎస్ఎంఏ దేనికండి? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా? ఏ ఫండ్? పిఎంజీ దాని కింద వస్తుంది. అది ఉన్నాయి. మన కార్పొరేషన్లో కూడా రీచ్ చేసామా లేదా? అది ఒక్క సబ్సిడీ మాత్రమే ఫ్యామిలీకి వస్తుంది సార్. అది 50,000 ఉంది సార్. దీంట్లో ఎక్కువ వస్తుందని దీనికి పెట్టాలి. అది 50,000 వస్తుంది సార్. దీంట్లో 35% సార్. 30% మన టాప్అప్ చేస్తే అదేనండి. ఒక పని చేయండి, ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలినిచ్చి 1,00,000 రూపాయలు అప్పు ఉంటుంది, 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం, 1,00,000 రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు, నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు, పార్ట్ టైం. నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావనుకో, నేను డిగ్రీకి వెళ్ళు, కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు అదే పాలిటెక్నిక్ చేయించున్నావు, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చే ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దానికి నెక్స్ట్ ఎట్టుకోవాలని చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే, మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ చదివించారు. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి. పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఒకటి టేక్ లాజికల్. ఓకేమ్మా, రండి తీసుకోమ్మా. అడ్డు ఇట్లా లేమ్మా. రండి పిల్లలు రండి. కరోనా టైంలో మన వాళ్ళ ఇంటికి వచ్చింది సార్. ముందా నేను దగ్గర కాలేసి వివరాలు బయట మన కార్యకర్తలు వచ్చారు. ఓకే అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఓకే అమ్మా, గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చదివిస్తుంది. వెరీ గుడ్. మీకు మళ్ళా క్యాటగరైజేషన్ వస్తాము. ఇప్పుడు మాలామాదిలో కూడా క్యాటగరైజేషన్ తీసుకొస్తే దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది. బాగా చదువుకు పైకి వస్తుంది. నువ్వు బాగా తెలివిగా ఉన్నావు, ఇంకా బాగా చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే జీవితాలతో సుఖపడతావు. కష్టపడతావా? నమ్మకమేనా? ఏంటంటే నువ్వు సెట్ అవుతావా? ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా? ఓకే, ఇట్రామ్మా, నువ్వు కూడా రా, బాగా చదువుకోండి. అట్రామ్మా. ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.
ఆర్ట్స్ కలర్ బాల్ వేరే వేసుకో వస్తాను నా కేబుల్ ఇచ్చాను